హాయ్! హలో! నమస్తే, వనకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తెంబ. సార్ అని పిలవచ్చు, అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్ వాళ్ళ సమర్పించు ఫైనల్ రివిజన్స్. సోషల్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడాను ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని కూడా దుమ్ము దులిపారు కదా! సో, ఇక లాస్ట్ మూమెంట్‌కి వస్తాం. సోషల్‌కి సంబంధించి ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, సింపుల్‌గా స్ట్రాటజీ చెప్తాను. మీ అందరూ జాగ్రత్తగా వినండి. బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మీకు సోషల్‌లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్‌లో ఎవరికైతే బాగా భయంగా ఉందో మీలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రతి సబ్జెక్ట్‌లో నుండి కూడా 25 మార్క్స్ పక్కా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి పాలిటీలో 25 వస్తే నెక్స్ట్ మిగిలిన వాటిలో కూడా 25 మార్క్స్ వస్తున్నాయి. ఒక 8 మార్క్స్ క్వెషన్, 2 4 మార్క్స్ క్వెషన్స్, 2 2 మార్క్స్ క్వెషన్స్ అండ్ 3 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్. సో, 3 1 మార్క్ క్వెషన్స్. కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో, తెలివైనోడు ఎవడైనా ఏం చేస్తాడంటే ఏదైతే ఫస్ట్ సింపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ సింపుల్ సబ్జెక్ట్స్ నేర్చేసుకుంటూ వెళ్ళిపోతారు. నా దృష్టిలో సింపుల్ సబ్జెక్ట్స్ ఏంటంటే 8 మార్క్స్‌కి అందరికంటే సింపుల్ సబ్జెక్ట్ 8 మార్క్స్‌కి జియోగ్రఫీ. ఎందుకంటే వాటర్ రిసోర్స్, అగ్రికల్చర్ ఈ లెసన్ అనేది ఉంటుంది. సో, సింపుల్ టాపిక్. దాని తర్వాత ఎకనామిక్స్ కూడాను సింపుల్ టాపిక్. ఇది 8 మార్క్స్. సో, ఇది కూడా సెట్ అయిపోద్ది. దాని తర్వాత పాలిటీ. ఈ రకంగా 1, 2, 3 ఈ రకంగా 3 ప్రయారిటీస్ ఇచ్చుకొని లాస్ట్‌లో హిస్టరీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే పనులయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనే మీ సిట్యుయేషన్‌లో ఉంటే నేనెలా చేసుకుంటూ వెళ్తాను అంటే నేనేం చేస్తాను తెలుసా? ఫస్ట్ సిలబస్ ఏముందో నాకు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయాల్సిందేంటంటే వెయిటేజ్. వెయిటేజ్ అనేది నీకు 8 మార్క్స్‌కి నేను హెల్ప్ చేస్తా. 4 మార్క్స్ నువ్వు చూసేసుకో. ఎందుకంటే 4 మార్క్స్ వెయిటేజ్ చూస్తే నీకు లెసన్స్ అన్ని లిస్ట్ వస్తాయి కదా! ఆ లిస్ట్‌లో నీకు ఏ లెసన్ నుండి కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒక మినిమమ్ ఒక 6, 7 లెసన్ నుండి మీకు 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. సో, ఆ 6, 7 లెసన్స్‌లో ఏదైనా ఒక 4 లెసన్‌లు విడిచిపెట్టేసి మిగిలిన 3 లెసన్‌లని కంప్లీట్‌గా నేర్చుకోవాలి. నీకు ఈజీ లెసన్స్ అనేవి తెలియాలంటే వెయిటేజ్ చూస్తే తెలిసిపోద్దనమాట. ఇంక లాస్ట్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి మీకు ఆల్రెడీ గవర్నమెంటే పీడీఎఫ్ ఇచ్చింది. ఓకేనా? గవర్నమెంటే 100 డేస్ పీడీఎఫ్ ఇచ్చింది. దీనికి సంబంధించి దీన్ని కొట్టేది ఇంకేం లేదు. ఎందుకంటే దీంట్లోనే అన్ని క్వెషన్స్ ఇస్తారు. మాలాంటి టీచర్స్ ఎవరైనా సరే ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అనుకోని చెప్పినా సరే దీంట్లోనే ఇస్తారు. అంతకుమించి ఇంకేమి లేదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే 5 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా! 5 మోడల్ పేపర్స్. ఈ రెండిటి నుండి అంతే. అంతకుమించి ఇంకేమి లేదు. కాబట్టి ఇంకొక సిట్యుయేషన్ ఇంకొకటి ఏం చేయొచ్చు తెలుసా? వన్స్ నీకు వెయిటేజ్ తెలిసిపోయింది. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ కూడా తెలిసిపోయింది. ఆ లెసన్‌కి సంబంధించి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే క్లాసెస్ కోసం నేను ఎలాగో క్లాసెస్ చెప్పేసాను మొత్తం కూడాను. ఓకేనా? మొత్తం క్లాస్ చెప్పేసాను. అండ్ మ్యాప్ పాయింట్ కూడా చెప్పేసాను. పని రెడీ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మీ అందరికి ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టే కదా కావాలి. సరే ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అనేది ఇస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 8 మార్క్స్ లిస్ట్ అనేది ఇస్తా. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇది ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అనేది ఇస్తా. అయితే ఇప్పుడు మీ అందరికి వచ్చే క్వెషన్ అంటే అన్న ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఇచ్చారు కదా! ఇది నాకు పీడీఎఫ్ పంపిస్తారా? యెస్, పీడీఎఫ్‌గా పంపిస్తాను. వాట్సాప్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సెట్ అయితే అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మీకు ఒకసారి పేపర్ చెప్తాను. పేపర్ చెప్తుంటాను. సో, పేపర్ చెప్పిన ప్రకారంగా మీరు వెళ్ళిపోండి. ఓకేనా? సెట్ అయిపోద్ది. సో, పేపర్ చెప్తాను. ఒకసారి పేపర్ గురించి కూడా మీరు అవగాహన వచ్చేస్తే పని సెట్ అయిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఈజీగా మార్క్స్ వచ్చేవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 8 మార్క్స్ క్వెషన్‌లో మ్యాప్ ఇస్తున్నాడు. సో, 4 సబ్జెక్టులు 4 8 మార్క్స్ క్వెషన్స్ ఇక్కడికి ఒకటి మ్యాప్ ఇస్తాడు. దీన్ని ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఏంటంటే 8 మార్క్స్ క్వెషన్‌లో ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఇస్తాడు. నా దృష్టిలో వరల్డ్ మ్యాప్ కంప్లీట్ చేశాను. నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు వరల్డ్ మ్యాప్ ఈజీగా లేపేస్తారు. సో, వరల్డ్ మ్యాప్ చూసేయి. 8 మార్క్స్ వస్తుంది. దాని తర్వాత నీకు ఇక్కడ పాలిటీలో 8 మార్క్స్ క్వెషన్స్ ఏంటంటే ఒకటి పవర్ షేరింగ్ అనే లెసన్ నుండి ఇంకొకటి చూసుకున్నట్లయితే పొలిటికల్ పార్టీస్ అనే లెసన్ ఉంది. నా దృష్టిలో పొలిటికల్ పార్టీస్ నేర్చేసుకుంటే చాలా బెస్ట్. సో, ఇంకొక దగ్గర 2 మార్క్స్ క్వెషన్స్ కూడా హెల్ప్ అవుతది. ఆ తర్వాత మనీ అండ్ క్రెడిట్ అండ్ సక్సెస్ ఆఫ్ ది ఇండియన్ ఎకాడమీ కింద సో, ఇక్కడ వాడే డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్ ఇచ్చేసి దాన్ని ఆన్సర్ పెట్టాల్సి ఉంటది. సో, ఇదొక డెడ్ ఈజీ క్వెషన్. సో, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూస్తామా? సో, అగ్రికల్చర్ సంబంధించి 8 మార్క్స్ క్వెషన్‌లో పైన వాటర్ రిసోర్స్ కిందేమో అగ్రికల్చర్ సంబంధించి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఫస్ట్ ఇవే నేర్చుకోండి అనుకోని. నా దృష్టిలో ఏ లెసన్ నేర్చుకుంటే బెస్ట్ అంటే అగ్రికల్చర్ నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇంకొక 2 మార్క్స్ కూడా హెల్ప్ అవుతున్నట్టుగా ఉంది. ఓకేనా? ఇంకా లాస్ట్‌గా ఇక ఒకవేళ 8 మార్క్స్ క్వెషన్స్ నువ్వు వెళ్ళలేదన్నా రేపు పక్కా నీకు రావాలి. నాకు హిస్టరీ మొత్తం వద్దు. ఒక అట్‌లీస్ట్ 8 మార్క్స్ కూడా నేర్చుకుంటూ వెళ్తానంటే ఇదిగో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి తెలుసా? ఒకటి నేషనలిజం ఇన్ ఇండియా అనే టాపిక్. రెండోది ప్రింట్ అండ్ మోడర్న్ కల్చర్ అనే లెసన్. ఈ 2 లెసన్స్ నుండి వస్తాయి. సో, ఈ 2 లెసన్స్ గట్టిగా ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూ వెళ్ళిపో. హిస్టరీలో అట్‌లీస్ట్ 8 మార్క్స్ క్వెషన్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఇది మొత్తానికి మ్యాటర్ అంతా కూడా. పాయింట్ అర్థమైంది కదా! వన్స్ ఇది అయిపోయిన తర్వాత 8 మార్క్స్ క్వెషన్స్ ఇయన్నీ కూడా సెట్ అయిపోయాయి. నాకు తెలిసి రేపు మీరు గట్టిగా కొడేస్తారు. ఓకేనా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్‌కి ఏం చేస్తారు? ఓకేనా? 4 మార్క్స్ క్వెషన్స్‌కి ఇంకెవరో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఏం చూడకండి. ఓకేనా? ఎవరిచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఏం చూడకండి. నేను చెప్పేది డైరెక్ట్‌గా వినండి నా మాట వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ వెయిటేజ్‌లో 4 మార్క్స్ క్వెషన్స్ ఏ లెసన్ నుండి వస్తున్నాయో చూసుకో 4 మార్క్స్. నీకు ఇది ఏ లెసన్ ఈజీ అయితే ఆ లెసన్ సంబంధించిన ఏ లెసన్ క్వెషన్స్ నేర్చుకుంటూ వెళ్ళిపో. పనులన్నీ అయిపోతాయి. ఓకేనా? అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అయిపోద్ది. లేదంటే మోడల్ పేపర్స్ తీసుకొని అన్ని మోడల్ పేపర్స్‌లో ఉన్న ఒక్కొక్క మోడల్ పేపర్‌లో ఉన్న 4 మార్క్స్, 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళినా సెట్ అయిపోద్దన్నమాట. ఇది సిట్యుయేషన్. ఓకేనా? సో, అన్ని 4 మార్క్స్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అన్ని 2 మార్క్స్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అన్ని 1 మార్క్స్ కూడా. సో, ఇది సిట్యుయేషన్ అంటే. సో, ఈరోజు ఈవినింగ్ లైవ్ ఉంటుంది. ఈవినింగ్ లైవ్‌లో ఏం చేస్తామంటే
మీకు ప్రతి 4 మార్క్స్ క్వెషన్స్, ప్రతి 2 మార్క్స్ క్వెషన్స్, ప్రతి 1 మార్క్ క్వెషన్స్ దాని యొక్క క్వెషన్, దాని యొక్క ఆన్సర్ కూడా ఇచ్చేస్తాననమాట. సో, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను సెండ్ చేస్తాను. 8 మార్క్స్ క్వెషన్ దీంట్లో ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ లైవ్‌లో 4 మార్క్స్ క్వెషన్స్, 2 మార్క్స్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషనే కాదు ఆన్సర్‌తో పాటు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. సో, ఇదే సిట్యుయేషన్ అంతా కూడా జస్ట్ నన్ను మాత్రం ఫాలో అవుతూ వెళ్ళండి. దెబ్బకి మీ అందరికీ నమ్మకం కలిగించేస్తాను. సరేనా? బాయ్.